సహోదరులారా, ఒక పెద్ద కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ కంపెనీలో చాలామంది వర్కర్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇట్లా ఉంటుంటారు. ఆ కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీ. దాని చైర్మన్ గారు ఆయా దేశాలు అట్లా తిరుగుతూ ఉంటాడు. ఆ చైర్మన్ గారికి ఉన్న ఒక గుణం ఏంటంటే సడన్ విజిట్లు చేస్తుంటాడు, సర్ప్రైజ్ విజిట్ ఇస్తుంటాడు అనమాట. ఆ టైంకి ఆయనకి అంతా పర్ఫెక్ట్గా కనిపించాలి. ఎవరి దగ్గర అయితే పర్ఫెక్ట్గా ఉండదో వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇవ్వటం కానీ, లేదు ఇంక్రిమెంట్లు కొంత లేట్ చేయటం కానీ, ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటూ ఉంటాడు. ముందే చెప్పడు. ఈ ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, అట్లా సర్ప్రైజ్గా సడన్గా వస్తాడని తెలిసి కూడా కొంత బద్ధకం, కొంత నిర్లక్ష్యంతో ఉంటుంటారు. కానీ అదేంటో ఆయన అందరూ అలాంటి వాళ్ళే. సుమారుగా ఎవరు సరిగ్గా పనిచేయరు. మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇలాగ టక 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 చేసుకుంటే మంత్ ఎండింగ్కి ఎవరి రికార్డ్స్ వాళ్ళు రెడీ చేసుకుంటుంటారు. మంత్ మధ్యలో వస్తే దొరికిపోతారు. అయినా చాలాసార్లు దొరికినా వాళ్ళు ఎందుకో మారరు. అదే నిర్లక్ష్యం, ఆ ఉద్యోగం ఎలాగో పోదని తెలుసు అట్లాగా. కానీ అదేంటో కానీ ఆ ఆఫీస్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ చైర్మన్ ఎప్పుడొచ్చినా సరే రెడీగా రికార్డులు పెట్టుకొని ఉంటారు. మిగిలిన టైంలో వాళ్ళు చాలా లేజర్గా, నెగ్లెక్టెడ్గా ఉన్నా సరే ఆయన వచ్చే రోజుకి ఎందుకని వాళ్ళు వాళ్ళ యొక్క రికార్డ్స్ వరకు, వాళ్ళ యొక్క వర్క్ రెడీగా పెట్టుకొని ఉంటారు అన్నమాట. వాళ్ళని ఎప్పుడు ఏమండ ఆయన, ఎందుకంటే రెడీగా ఉంటారు. మిగిలిన వాళ్ళందరినీ తిడుతుంటాడు. సహోదరులారా, ఏంటి ఇలాగైతే అర్థం కాక ఒక ఎంప్లాయ్ అడుగుతాడు, అన్న మీరు మాతో పాటు ఇట్లా ఉంటారు కదా, సరిగ్గా పనిచేయరు, మాకన్నా ఎక్కువ అసలు సరిగ్గా పనిచేయరు మీరు, కానీ ఆయన వచ్చేటప్పుడు మీరు ఎలా రెడీగా ఉంటారన్న అడుగుతాడు. మెల్లమెల్లగా తెలిసిన విషయం ఏంటంటే ఆ చైర్మన్ గారు వీళ్ళకి దూరపు బంధు. ఆయన ఎప్పుడైతే ఈ ఊళ్ళో ల్యాండ్ అవుతున్నాడో వాళ్ళ బంధువులు ఇతనికి ఇన్ఫార్మ్ చేస్తాడు, రేపు వస్తున్నాడు ఆయన అని, ఎల్లుండి వస్తాడు ఊళ్ళోకి అనేది. దాన్ని బట్టి ఈ 2 రోజులు ఈ నలుగురు టక 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 మొత్తం రెడీ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పరు. వీళ్ళు మాత్రం రెడీగా ఉంటారు. సైలెంట్గా పని అంతా జరిగిపోతుంది. కాబట్టి ఎవరికైతే చైర్మన్తో సంబంధం ఉందో లేదా బంధుత్వం ఉందో వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది వార్త. మిగిలిన వాళ్ళు తెలియదు. వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఫలితం అనిపిస్తుంటారు. సహోదరులారా, ఈ భూమి మీద దేవునితో సంబంధం ఉన్నవాడికి, దేవునితో సంబంధం లేని వాడికి ఉన్న తేడా కూడా ఇదే. దేవునితో సంబంధం ఉన్నవాడు దేవుని దగ్గర నుంచి ఒక సర్టెన్ గైడెన్స్ని, ఇన్ఫర్మేషన్ పొందుకుంటుంటాడు. అట్లా మనల్ని ప్రతిరోజు గైడ్ చేస్తూ, నడిపిస్తూ, మనకు కావాల్సినటువంటి వాక్యాన్ని, తన సమాచారాన్ని అందిస్తూ మనల్ని నడిపిస్తున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. మరొకసారి చదువుతాను. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలు పడతారు లేదా ఆపదలు ఎదుర్కొంటుంటారు. ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ స్పష్టంగా 2 లైన్లు మాట్లాడితే, సామెతల గ్రంథంలో మీరు మ్యాక్సిమం చూస్తే నీతివంతుడు ఎట్లా ఉంటాడు, నీతివంతుడు కానివాడు ఎట్లా ఉంటాడు, భక్తిపరుడు ఎట్లా ఉంటాడు, భక్తిహీనుడికి అయితే ఎట్లా జరుగుద్ది, చురుగ్గా ఉన్నవాడికి ఎలా ఉంటాడు, బద్ధకస్తుడు ఎట్లా ఉంటాడని దానికి వెరీ ఆపోజిట్ చెప్తా ఉంటారనమాట. జ్ఞానంతో రాయబడినటువంటి గ్రంథం, అఫ్కోర్స్ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని జ్ఞానంతో నిండి ఉన్నదే. ఈయన జ్ఞాని అయిన సొలొమోన్ గారు రాసినటువంటి మాటలు మనల్ని చాలా చక్కని లోతైన దానిలో నడిపిస్తుంటాయి. సామెతలు చదువుతున్నారు కదా, నేను కూడా చదువుతున్నాను. మీరు కూడా చదవాలని, ప్రతిదినం సామెతలు చదవాలని నేను ఆశిస్తున్నాను. సామెతలు చదువుతూ ఉంటే మీకు తెలియకుండా మీ హృదయం నిండా సామెతలు వచ్చేస్తాయి. ఆ సామెతలు మీ జీవితాన్ని కడతాయి. ఆ వాక్యం శక్తి కలిగింది, లేఖనంలో శక్తి ఉంది కాబట్టి అది మన జీవితాలను ఎప్పుడు కడుతూనే ఉంటుంది. కనుక 100% మనము లేఖనాలను ఎక్కువ చదవాలి. ప్రతిదినం సామెతలు చదవటం, సామెతలు మాత్రమే కాదు సామెతలు కూడా చదవటం మీకు మేలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొను అన్నాడు. అపాయం వచ్చుట చూచి అనేది నేను కొంచెం ఆలోచించా. ఏంటిది ఇది?
అపాయం వస్తడం చూస్తున్నాడు అంటే అపాయం వస్తుంది, రేపేదో సంభవించబోతుంది అని దానికి తెలుస్తుందా? అసలు దీని యొక్క అర్థం ఏంటి అని చెప్పి నేను ఇంగ్లీష్ బైబిల్లోకి ఒకసారి వెళ్ళా. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళితే చాలా వండర్ఫుల్గా ఉంది దీని యొక్క ఇది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూడండి. Proverbs 22nd, 3rd verse. A prudent person foresees danger and take precautions. పోనీ కాకపోతే పాత చూసిన న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చూసిన ఏ ప్రుడెంట్ మ్యాన్ ఫోర్సీస్ ఈవిల్ అండ్ హైడ్ హిమ్సెల్ఫ్. ఫోర్సీస్ అనేది ఉంది, అంటే ఫోర్సీస్ అంటే FORESEES ఫోర్సీస్ అంటే మీరు డిక్షనరీలో గాన ఈ యొక్క మాటను మీరు వెతికినట్లయితే దీర్ఘదర్శనం, భవిష్యత్తుని తెలుసుకుంటాం, ముందుగానే తెలుసుకున్నట అనే మాటలు వస్తూ ఉంటుంది. ఇది ఫోర్సీస్ అనేది అంటే బుద్ధివంతుడు ముందుగానే సమాచారాన్ని తెలుసుకుంటుంటాడు. బుద్ధివంతుడికి దేవుడిచ్చినటువంటి కృప ఇది. బుద్ధివంతుడు అసలు ఎందుకు అయ్యాడు? బుద్ధివంతుడు ఎందుకు అయ్యాడని మనం ఆలోచిస్తే, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తులు అంటుకట్టబడి ఉంటారో వాడు బుద్ధివంతుడు అవుతాడు. 100% ఇదే. మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు నన్ను తిట్టుకోండి, సణుక్కోండి, విసుక్కోండి కాక నన్ను బట్టి. నేను మీతో చెప్పింది ఒకటే, బుద్ధి జ్ఞానాల సర్వసంపదలు యేసుక్రీస్తునందే గుప్తమైనవి. ఎవరైతే యేసుక్రీస్తునందు అంటగట్టబడతాడో వాడి బుద్ధి మారుద్ది, బుద్ధితో నింపబడతాడో అది సద్బుద్ధి. సద్బుద్ధి అది గుర్తుంచుకోండి. దుర్బుద్ధి ఉంటుంది, సద్బుద్ధి ఉంది. సద్బుద్ధి యేసుక్రీస్తు ఇస్తాడు, అది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. సద్బుద్ధితో మనం నింపబడతాం. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దోస్ హూ అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు నిలిచి ఉండుడి, బహుగా ఫలిస్తారు. ఈ ఫలంలో ఒక భాగమే భవిష్యత్ జ్ఞానాన్ని తెలుసుకుంటాం, జరగబోయే వాటిని తెలుసుకుంటాం. కళల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యంలో నుంచి అన్నిటికంటే స్థిరంగా మాట్లాడుతుంటాడు. దయచేసి నా మాటని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. స్థిరంగా ప్రవచన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతాం. మిగిలినవి అస్థిరం అని నేను అంటలేదు. కొన్నిసార్లు అవి మన తప్పుదారి పట్టించవచ్చు, కానీ కొన్నిసార్లు అవి కూడా స్థిరమైనవే, అవి కూడాను నమ్మదగినవే. దానియేలు దర్శనాలు చూడలేదా? అపోస్తలుల దర్శనాలు చూడలేదా? కాబట్టి దేవుడు ముందుగా మనకు తెలియజేస్తుంటాడు, ఇది జరుగుద్ది, ఇట్లా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. ఎవడైతే దేవునితో అంటుగట్టబడి సిద్ధపాటుతో దేవుని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటాడో వాళ్ళకి ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు దాక్కుంటాం అంటే దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని అట్లా దేవుని దగ్గర వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. ఏలియా జీవితాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, ప్రవక్త అయిన ఏలియా గారు తన యొక్క జీవితంలో ఆహాబుని దర్శించి వర్షం గిర్షం అట్లాంటి ఏం పడదు, మంచు కూడా పడదని గట్టిగా చెప్పేసేసి దేవుడు ఈ మాట చెప్పమన్నాడని చెప్పి వచ్చిన తర్వాత ఎక్కడున్నాడో మీరు ఎవరైనా మాట్లాడగలరా, చెప్పగలరా? మీరు కానీ క్షమించాలి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, ఏలియా అక్కడి నుంచి వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగియుండు అని దేవుడు చెప్తే కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. ఏ అపాయం వచ్చిందని దాగి ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఊహిస్తున్నా, దిస్ ఈజ్ మై అజంప్షన్, ఇదే సత్యం అని నేను చెప్పలేను. కానీ ఆహాబు దగ్గర యెజబెలు అని తన భార్య చాలా ప్రమాదకరమైన ఆవిడ, ప్రవక్తలను బతకనిచ్చేది కాదు. ప్రవక్తల్ని వాళ్ళ యొక్క మనుగడ కష్టమైపోయిన రోజుల్లో ఇట్లా దర్శించినప్పుడు యెజబెలు ఏదో యాక్షన్ తీసుకుంటా ప్రయత్నించే మనిషి. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో యెజబెలుకి ఈ బయలు ప్రవక్తల్ని ఏలియా చంపించాడు అని విని వెంటనే సమాచారం పంపించుద్ది, రేపు ఈ పాటికి నువ్వేమైపోతావు చూసుకో అని. కాబట్టి దేవుడు దాగియుండు అంటాడు. దాగియుండు అన్నప్పుడు దాగి ఉంటాడు. ఎందుకనంటే జరగబోయేది ఏంటో మనకు తెలియదు, కానీ ప్రభు అతను ముందుగానే హెచ్చరించాడు. బహుశా యెజబెలు ఎతికిందే వెతకలేదో రికార్డెడ్గా లేదు. కాబట్టి దేవుడు ముందుగానే చెప్తాడు, దాగియుండుము, బయటికి రావద్దు అని. సహోదరులారా, దాగి ఉండటం చాలా ఉత్తమం. మనం దాగి ఉండే అనుభవం కలిగి ఉండం. మనం విర్రవీగుతాం, ఒక్కోసారి దమ్ముంటే రమ్మని చూసుకుందాం అంటాం. ఇది మేలుకరమైన మాటలు కాదు. మన క్రీస్తుతో నడుస్తున్నాం. శిష్యుల పాదాలు కడిగే అంత
దీనుడైన దాసుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం కూడా అట్లాంటి దీనత్వాన్ని అట్లా సంపాదించుకోవాలి. మనకు అహంభావం ఎక్కువగా ఉంటుంది. అసలు కనపడని గొప్ప పాపం అహంభావమే. ఏంటంట, వాళ్ళంతా వాళ్ళ బతుకెంత, ఆయన వాడికి నేనెందుకు చేయాలి, ఆడేమైనా నీతిమంతుడా, మనమేమైనా నీతిమంతులమా? క్రీస్తు యేసు పునరుద్ధానం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డామని రోమా 4:25 చెప్పబడింది. అసలు ఇంకా ముందుకెళ్తే ఏమంటున్నాడు, పని చేయకయే భక్తిహీనుడిని నీతివంతుడిగా తీర్చాడు దేవుడు అని. పని చేయకుండా భక్తిహీనుడైన నన్ను, మీరేంటో నాకు తెలియదు, భక్తిహీనుడిని నీతిమంతుడిగా తీర్చిపడేశాడు దేవుడు. నీతిమంతుడు ఎట్లయ్యావు, నీతిమంతురాలు ఎట్లయ్యావు? కనుక దేవుడు దగ్గర మనం ఆనుకోవాలి, దేవునితో మనం కలిసి ఉండాలి. అది అప్పుడు దేవుడు మనకి చెప్పవలసినవన్నీ చెప్తుంటాడు. అబ్రహాం అనే మన పితరుడికి అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాంతో నేను చేయబోయేది దాస్తానా అని చెప్పేసి లోతు గురించి చెప్పడం మొదలు పెడతాడు. సొదొమ గొమొర్రా నాశనం గురించి చెప్తా ఉంటాడు. ఈయన ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంటాడు, వాళ్ళు తప్పించు 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 అని చెప్పి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతుని తప్పించును అని తర్వాత అధ్యాయాల్లో రాయబడి. లోతు కూడా అంటే నీతిమంతుడని రాయబడింది తర్వాత పత్రికల్లో. లోతు కూడా ఈ అపాయం వస్తుందయా పారిపో అంటే, నేను అంత దూరం పారిపోలేనండి, ఈ చిన్న ఊరు ఉంది, దీన్ని పక్కన తప్పించుకుంటాను నేను అంటాడు. దేవుడు దాన్ని తప్పించి అక్కడ దాస్తాడు అతన్ని, లేకపోతే లోతు కూడా చచ్చిపోవలసిందే. సహోదరులారా, మనకు దేవుడు ముందుగానే చెప్తాడు అన్ని. లోతు ఇంట్లోకి వెళ్ళి నాశనం చేయబోతున్న బయలుదేరరా అని చెప్పాడు. లోతు భక్తుడు కాదో అవన్నీ మీకున్న అనుభవాలు ఏంటో నాకు తెలియదు, కానీ లోతు అబ్రహాం యొక్క కుమారుడు, శరీర సంబంధంగా అబ్రహాం తమ్ముడు కొడుకే. దేవుడు అబ్రహామును బట్టి నీతివంతుడికి లోతు అనేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అపాయం వస్తుందని చెప్పాడు. కాబట్టి బుద్ధివంతుడు అపాయం వచ్చేట చూచి, అంటే భవిష్యత్ జ్ఞానాన్ని కనుక్కొని ఉంటాడు. అపాయం రావటం ఇతను చూస్తాడు. ద ప్రుడెంట్ మ్యాన్ అన్నాడు. అబ్రహాము దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవుడు అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చి జరగబోయే విషయాలు చెప్తున్నాడు. ఒక కీడు గురించి చెప్తాడు, ఒక మేలు గురించి కూడా ఆ రోజు దేవుడు మాట్లాడతాడు. కీడు సొదొమ గొమొర్రా నాశనం గురించి, మేలు వచ్చే సంవత్సరం ఈ టైంకి నీ కొడుకు పుడతాడు, నీలోంటి బలమైన జనాంగం వస్తుంది అంట. బలహీనరాలండి నా భార్య, బయట బలహీనండి అంటే, లేదు బలమైన జనాంగం రాబోతుందని చెప్తాడు. సహోదరుడా సహోదరి, దేవునితో నీ సంబంధం ఎట్లా ఉంది? భవిష్యత్తు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నావా? అదే పనిగా దాని వైపు చూడొద్దు. కొందరు ఈ మాటలు విని, కొంతమంది దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు చెప్తారని విని దానిలో ఒకలాగా ఇన్వాల్వ్ అయిపోయి తెలియకుండానే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి అవే దర్శనాలు అవే ఇవి అనుకుంటారు. అట్లా కాదు. నువ్వు దేవుని వైపు చూస్తుండు. దర్శనం రావాలని చూడొద్దు, ప్రవచనం పుట్టాలని ఆశించొద్దు. ప్రవచనం నీ ఆశను బట్టి, నా ఆశను బట్టి, మన ఇచ్చలను బట్టి పుట్టదు. లేఖనాలు ప్రవచనాలు దేవుని మూలంగా, దేవుడు మనుషులు దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలుకుతారు ప్రవచనాన్ని. నువ్వు ఊహించుకొని, నేను ఊహించుకొని చెప్పేది ప్రవచనం ఎప్పటికవదు. దేవునితో సైలెంట్గా ప్రేయర్ చేస్తూ ఉండాలి. దేవునికి మనం సబ్మిట్ చేసుకోవాలి. దేవుని హస్తగతం అయిపోవాలి. ఆయన చేతుల్లో మనం లొంగిపోవాలి, లోబడిపోవాలి. అప్పుడు నీకు దేవుడు చెప్తా ఉంటాడు, నీ గురించి చెప్తాడు, ఇతరుల గురించి చెప్తుంటాడు. ఇతరులకు నువ్వు దీవెనకరంగా మారుతావు. అపాయం వచ్చి చూచి నువ్వు దాక్కుంటావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక సహోదరులారా, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలైన దేవునితో ఉందాం. ఆ కంపెనీలో ఎంప్లాయీస్ నలుగురు కూడాను ఆ చైర్మన్కి దగ్గర బంధువులు అవటం వల్ల, చైర్మన్ ఎప్పుడు వస్తున్నాడు వీళ్ళకి తెలిసిపోయింది, అలర్ట్ అయిపోతున్నాడు. మిగిలిన రోజుల్లో చాలా ఇక అంతే బేఖాతరు, ఇక ఏం పట్టించుకోరు, ఏం చేయరు, అందరిలాగానే శుభ్రంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పని చేయరు. కానీ చైర్మన్ వచ్చేటప్పటికి ఆయన దృష్టికి నీతిమంతులుగా చక్కగా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, చైర్మన్ గారు వస్తున్నాడని బంధువులు అవటం వల్ల, ఈయన ఊళ్ళోకి వస్తున్నాడే వాళ్ళ అని 2 రోజుల ముందే వీళ్ళకి తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా అన్నీ సర్దేసుకుంటున్నారు. నీవు నేను కూడా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా ఆయన ఆశించిన దాని వైపు, ఆయన నియమించిన దాని వైపు నడిపిస్తాడు. అట్లాంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసి అపాయం వచ్చుట చూచుటకు మన కన్నులు తెరుచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మరొక రోజు
ఈ యొక్క సమయంలో నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామంలో మీ సన్నిధానానికి చేరటానికి మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. మా దేవా, మా తండ్రి, అబ్బా తండ్రి అని పిలుచుకుంటానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ స్తుతిస్తూ, మేమేమై ఉన్నాం అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరపు ఉండా నీ కనికరానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ కటాక్షం మా మీద నుంచి నడిపించమని వేడుకొంటున్నాను. మమ్మల్ని నాయన మా కుటుంబాలని బలపరచండి. అపాయం వచ్చుట చూచేటట్లు కావాల్సిన బుద్ధిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధతను మాకు అనుగ్రహించండి. క్రీస్తుతో ఒక బలమైన సంబంధాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణ సూచనలు మాకు వస్తున్నాయి. వర్షం పడుద్దంటే గొడుగు పట్టుకుని వెళ్తున్నాం. నాయన బాగా మండు టెండలు ఉంటాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తే పలసన దుస్తులు వేసుకొని వేడెక్కక ముందే ఎండలో వచ్చేలోపు గబగబ పనులన్నీ ముగించుకొని ఇంట్లోకి వచ్చేస్తున్నాం. బాగా ఎండ టైంలో నాయన మేము నీడలో ఉంటున్నాం. అట్లాగే జరగబోయేటువంటి ఆత్మీయమైన ఆపదలు, రాబోయే ఆపదలు వాతావరణ కేంద్రాలకు అందనివి నీకు అందుతాయి. నువ్వే వాటిని శాసిస్తావు గనుక వాటిని తెలుసుకున్నట్లు మా బుద్ధి కుశలతను పెంచమని ప్రార్థన చేస్తున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కలిగిన నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు కావలసినటువంటి భవిష్యత్తు జ్ఞానాన్ని, ముందు వాటిని చూసి వెళ్ళే తత్వాన్ని మాకు దయచేయమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని మా కుటుంబాన్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనా మనలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.